భక్త కనకదాసు జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలను అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓల్డ్ టౌన్లో కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తన కీర్తనలు సాహిత్యంతో సమాజ అసమానతలపై గొంతెత్తిన సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త గురు కనకదాస కృషి చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అన్నారు. బీసీలను, వారి సంస్కృతి సాంప్రదాయాలను, వారి ఉన్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దీనిలో భాగంగా భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జై జై కనకదాస. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిధులతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస జయంతి ఘనంగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రోగ్రాం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశాం. ఎందుకంటే అందరికీ స్ఫూర్తిదాయక, అందరికీ దిశ నిర్దేశించి సంఘటితంగా పోరాడితే మనం ఏమైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరు తిరిగి ప్రజలు చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలి అన్నదే ముఖ్యంగా కనకదాస్ గారి ధ్యేయం. ఆ విధంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తి కనకదాస్ గారి జయంతి ఈరోజు అఫిషియల్గా చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. మా కులంలో కనకదాస్ గారు జన్మించడం మాకు నిజంగా వరంగా కూడా భావిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భక్త కనకదాసు యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు భక్త కనకదాసు యొక్క జయంతిని ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈయన ఒక యుగ పురుషుడు, కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు, అదేవిధంగా ఒక సైనికుడిగా, అదేవిధంగా ఎన్నో కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మేమంతా కూడా ఆరాధ్య ఈ దైవాన్ని కొలుస్తున్నాము. ఆయన అడుగుజాడలో నడుస్తాం. అదేవిధంగా మా కులం కూడా అత్యంత వెనుకబడినటువంటి కులమైనటువంటి కులం. అయితే ముఖ్యంగా ప్రభుత్వాలు మారినా ఎన్నో మార్పులు రావాల్సినటువంటి అవసరాలు ఉన్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేమంతా కూడా అడిగితే ప్రభుత్వ లాంఛనాలతో తప్పనిసరిగా భక్త కనకదాసు యొక్క జయంతులు జరుపుదామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆయన ఆర్థిక సాయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా భారీ మా కులం కూడా ఎక్కువ ఉన్నటువంటి కులం. మొన్ననే మీరు చూశారు, వాల్మీకులు, అదేవిధంగా కులస్తులు కూడా ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా భక్త కనకదాసు యొక్క జయంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మేము గర్వపడుతున్నాం, గర్వ కారణం అని సందర్భంగా కనకదాసు గారి జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అధికారికంగా ఈరోజు కనకదాసు జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కనకదాసు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వారు ఆచరించినటువంటి నియమాల గురించి, వాళ్ళు అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి ఈరోజు బలంగా అందరూ నమ్ముతూ వారి యొక్క అడుగుజాడలు నడవాలి సిద్ధంగా ఉందని చెప్పేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. భక్త కనకదాసు జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాంని అనంతపురంలో జరుపుకునే విధంగా శాంక్షన్ ఇచ్చిన దానికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే అనంతపురం జిల్లాలో ఈ కురుబ క్యాస్ట్ ఎక్కువ ఉంది. దీంట్లో భాగంగా మా అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరుపుకునే దానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.